లోక్ భవన్ కు వెళ్లిన రేవంత్ గవర్నర్ ని కలిసిన సీఎం మంత్రులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నేతలు. ఖైరతాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన, పలు అపార్ట్మెంట్లలో ప్రజలతో భేటీ, సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. ఏపీ ప్రజలకు రెవెన్యూ శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్, 22A జాబితా నుంచి 5 రకాల భూముల తొలగింపు, మిగతా 4 రకాల భూములపై త్వరలోనే నిర్ణయమన్న అనగాని. ఆనుకునున్న సమయానికే అమరావతి పూర్తి, నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటన, విశేష చెప్పేందుకు పార్టీ నేతలు కార్యకర్తలు క్యూ. ప్రజాభవన్ లో సాయంత్రం ప్రభుత్వం కీలక సమావేశం, కృష్ణా గోదావరి జలాల వినియోగంపై ప్రెజెంటేషన్, హాజరు కానున్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ. యాదాద్రి నరసింహుడి సేవలో మంత్రి పొన్నం, కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం, న్యూ ఇయర్ సందర్భంగా పూజలు. కొత్త ఏడాది వేములవాడకి వీఐపీల క్యూ, కోడెముక్కలు చెల్లించిన అడ్లూరి ఆది శ్రీనివాస్, రాజన్న ఆలయం అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి. క్యాలెండర్లు మారుతున్నా ప్రజల జీవితాలు మారడం లేదు, యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు, కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు. ఎమ్మెల్యే మద్దిపాటికి తానేటి వనిత కౌంటర్, యువకుల్ని కొట్టి రోడ్లపై నడిపించడం ఏంటి, కోట్లు వేసే శిక్షలు కూడా మీరే వేస్తారా అని ఆగ్రహం. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక్కరోజు దీక్ష, మున్సిపాలిటీ పనితీరు, నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజల సలహాలు సూచనలు కోరిన నేత. అనంతపురం అర్బన్ నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా, కొత్త సంవత్సరంలో రాజకీయ నిర్ణయం తీసుకున్న మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ పైకెక్కి యువకుడి హల్చల్, టికెట్ లేకుండా 2 బోగీల మధ్య ప్రయాణం, యువకుడిని అదుపులోకి తీసుకున్న మంచిర్యాల పోలీసులు. మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైమ్ రికార్డ్, నిన్న ఒక్కరోజే 314 కోట్ల లిక్కర్ సేల్స్, డిసెంబర్ నెలలో 5052 అస్వస్థత. తూర్పుగోదావరి జిల్లా కోటికేశవరంలో టెన్షన్, న్యూ ఇయర్ వేడుకల్లో కొట్టుకున్న 2 వర్గాలు, అల్లర్లు జరగకుండా గ్రామంలో పోలీసుల పహారా. కామారెడ్డిలో అదుపు తప్పి కారు బోల్తా, స్పాట్లోనే ఒకరు మృతి, న్యూ ఇయర్ వేడుకలు చేసుకుని వెళుతూ ఉండగా ఘటన. యాదగిరిగుట్టలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 5 గంటల సమయం, న్యూ ఇయర్ రోజు ప్రత్యేక పూజలు. న్యూ ఇయర్ సందర్భంగా ఆలయాలకి జనం క్యూ, తిరుమలకి పోటెత్తిన భక్తులు, సింహాచలంలోనూ కొనసాగుతున్న భక్తుల రద్దీ. హిందూపురం ఎస్బీఐలో చోరీ కేసు చేతన, 5.5 కోట్ల విలువైన నగలు స్వాధీనం, రాజస్థాన్ కి చెందిన దొంగ అరెస్ట్. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు, ప్రధాన నగరాల్లో 111 రూపాయలు పెరిగిన ధర, హైదరాబాద్ లో 2000కు చేరువలో కమర్షియల్ సిలిండర్. అనంతపురం శివార్లో కారు బోల్తా, ఒకరికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు, కేరళ నుంచి హైదరాబాద్ కి వెళ్తూ ఉండగా ఘటన. సిగరెట్, పాన్ మసాలాలపై 40% జీఎస్టీ, పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం విధింపు, ఫిబ్రవరి 1 నుంచి వర్తిస్తుందన్న కేంద్రం.